టిప్పు సుల్తాన్ 2 సినిమాలు హిట్ అయితే 8 సినిమాలు ఫ్లాప్. తండ్రి హైదర్ అలీ రాజుగున్నప్పుడు టిప్పు సుల్తాన్ పొలిలూర్ అండ్ తంజావూర్ బ్యాటిల్స్ ని గెలిచిండు బ్రిటిషర్స్ మీద. తర్వాత వెంటనే జరిగిన బ్రిటిష్ కౌంటర్ అటాక్ లా పోర్టోనోవో, సెకండ్ పొలిలూర్, షోలింగర్, నేగపట్టణం ఈ 4 బ్యాటిల్స్ ని ఓడిపోయిండు. తర్వాత సంవత్సరానికి తండ్రి చనిపోయిండు, ఈయన రాజు అయ్యిండు. వెంటనే కోయంబత్తూర్ సిటీని బ్రిటిషర్స్ కి ఓడిపోయిండు. కానీ దాని తర్వాత మ్యాంగ్లూర్ ని గెలుచుకున్నాడు. ఇక ఇద్దరికి బ్యాలెన్స్ అయ్యేసరికి ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ అనే సంధిని కుదుర్చుకున్నారు వీళ్ళు. కానీ అసలు తమాషా అంతా దాని తర్వాతనే మొదలైంది. నెక్స్ట్ ఈయన నిజాంలతోని మరాఠాలతోని యుద్ధానికి పోయిండు. బదామి ఏరియాని మరాఠాస్ కి కోల్పోయిండు. ఆ తర్వాత కలోపన్, అదోని, కిత్తూర్, నర్గుండ్ వీటన్నిటిని అంతకుముందు ఎవరైతే పరిపాలించారో వాళ్ళు గుంజేసుకురు. ఇట్లా ఇంకా చాలా కోల్పోయిండు. దాని తర్వాతనే ట్రీటీ ఆఫ్ గజేంద్రగఢ్ అనే ఒక సంధిని కుదుర్చుకున్నాడు మరాఠీలతోని. అదేంటంటే, నేను మీకు ప్రతి సంవత్సరం 12 లక్షలు ఇస్తా, నేను ఏ ఏరియాస్ అయితే కోల్పోయినానో వాటన్నిటిని నాకు తిరిగేయడంతో పాటు నన్ను నవాబ్ టిప్పు సుల్తాన్ గా గుర్తించండి అని అడుక్కున్నాడు. ఇది జరిగిన కొంతకాలానికే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది. ఈ వార్ లా అంతకుముందు ఆయన ఆక్రమించుకునే అన్ని పోగా మ్యాంగ్లూర్ అండ్ మలబార్ కూడా ఈయన చేతికి ఓడిపోయిండు. ఈ యుద్ధం చివరిలో ఓడిపోయే టైంకి ఇంకో సంధి కుదుర్చుకున్నాడు ఈయన. అదే ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. అండ్ కృష్ణా పెన్నేర్ నదుల మధ్యలో ఉన్నదేమో నిజాంకి వెళ్ళిపోయింది. ఇలా కడప, గండికోట కోటలు కూడా ఉన్నాయి. మలబార్ కోస్ట్ ఏమో ట్రావెన్కోర్ కింగ్డమ్కి వెళ్ళిపోయింది. రాజా ఆఫ్ కూర్గ్ ఏమో ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. తర్వాత ఇస్తా అన్న 3,30,000 ఇయ్యలేక 3 కొడుకులలో 2 కొడుకులని బ్రిటిషర్లకు అప్పచెప్పిండు. ఒక 2-3 బ్యాటిల్స్ గెలిచేసి 20-30 బ్యాటిల్స్ ఓడిపోవాలి. లాస్ట్కి ప్రతి బ్యాటిల్ ఓడిపోయే ముందు సంధి కుదిరించుకోవాలి, పైసలు కట్టాలి. దాని తర్వాత పైసలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఉన్న 3 కొడుకులలో 2 కొడుకులని అప్పచెప్పుకోవాలి. ఇది నా చరిత్ర. ఇక టిప్పు సుల్తానే సిల్క్ పుట్టించిండు, శాండిల్వుడ్ పుట్టించిండు అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళది ఒక 300 ఏళ్ల కిందటి చరిత్ర. కానీ 1000 సంవత్సరాల ముందు నుంచేలే మైసూర్ నుంచెల్లి ట్రేడింగ్ జరిగేది. సిల్క్ కావచ్చు, శాండిల్వుడ్ కావచ్చు, ఇంకా చాలా. చరిత్రలో కొంతమంది టిప్పు సుల్తాన్ 5 పైసల విజయాల్ని హైలైట్ చేసి 95 పైసల ఫెయిలియర్స్ ని దాచిపెట్టేసరికి కొంతమంది లీడర్లు అదే నిజం అనుకొని ఈ సర్కిల్ ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ప్రకటించమని కోరారు. స్థూపం కూడా పెట్టి బ్రహ్మాండంగా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా దీన్ని నియమించి టిప్పు సుల్తాన్ ని కొంతమంది కమ్యూనల్ హీరో అని పొగుడుతూ ఉంటారు. కానీ మలబార్ ప్రాంతం మీద యుద్ధానికి పోయినప్పుడు హిందువులని ఊచకోత పోసిండు, గుళ్ళని ఊలగొట్టిండు, మతం మార్పిడి చేపించిండు. ఒకవేళ ఎవరన్నా మతం మారడానికి ఇష్టపడకపోతే వాళ్ళని చంపిన తర్వాత కూడా మతం మార్చిండు. Tipu Sultan. Read his manifesto, written in his own words. Murders, tortures, forced conversions, even dead Hindus were converted, even dead Hindus.